శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 258వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున మనం 259వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతము తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ ఇమే వై మానవః సర్వే ధర్మం ప్రతి విశంకితాః కోయం ధర్మః కుతో ధర్మః తన్మే బ్రూహి పితామహ. చాలా రోజులైంది ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా దాదాపు ఒక 10 అధ్యాయాల నుంచి మనకు ఎన్నో ఇతిహాసాలు వివరించి చెప్పాడు భీష్ముల వారు. ఇప్పుడు మళ్ళీ యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, ఈ మానవులందరూ కూడాను ధర్మం విషయంలో సందేహిస్తూ ఉంటారు, సంశయిస్తూ ఉంటారు. ధర్మం అంటే ఏమిటో ధర్మరాజు అడుగుతున్నాడు. ధర్మం అంటే ఏమిటో, అది ఎక్కడి నుండి పుడుతుందో నాకు చెప్పండి. అంటే ఎంత గొప్పవాడికైనా ఎంత ధర్మవేత్తకైనా సందేహాలు ఉంటాయి. తనకన్నా గొప్పవాడైనా వాళ్ళతోటి అడిగి తెలుసుకోవాలన్నమాట. ధర్మస్త్వయమిహార్థః కిం అముత్రార్థోపి వా భవేత్ ఉభయార్థో హి వా ధర్మః తన్మే బ్రూహి పితామహ. ధర్మం అనేది ఇహలోక ప్రయోజనకార్య, పరలోకంలో కూడా ప్రయోజనకార్య, లేక ఇహపర ప్రయోజనకార్య, నాకు చెప్పండి. భీష్మ ఉవాచ, భీష్ముడు చెప్తున్నాడు, సదాచారక స్మృతిర్వేదా త్రివిధం ధర్మలక్షణం చతుర్థమర్థమిచ్చాహు కవయో ధర్మలక్షణం. భీష్ముడు చెప్తున్నాడు, వేదాలు, స్మృతులు, సదాచారం, ఇవి 3 ధర్మలక్షణాలు. కొందరు పండితులు అర్థాన్ని కూడా 4వ ధర్మలక్షణంగా చెప్తారు. అపిహ్యుక్తాని ధర్మ్యాని వ్యవస్యంత్యుత్తరావరే లోకయాత్రార్థమేవేహ ధర్మస్య నియతః కృతః. శాస్త్రాల్లో ధర్మానుకూల కార్యాలుగా చెప్పిన వాటిని పెద్ద చిన్న అందరూ కూడా ధర్మం అనే భావిస్తారు. అంటే కేవలం శృతులు అంటే వేదాల్లో, స్మృతులు అంటే మనుస్మృతి లాంటి వేదాలను గురించి వివరించే వాటిని స్మృతులు అంటారు. అందులో వివరంగా చెప్తారనమాట. వేదమంత్రాల యొక్క అర్థం, ఆ ఆచారాలను ఎలా పాటించాలి ఏమిటి అవన్నీ చెప్పేవి స్మృతులు. గుర్తుకు తెచ్చుకుండేవి, వేదాల్లోని అర్థాలను గుర్తుకు తెచ్చుకుండేవి స్మృతులు. మరి అవే కాకుండా శాస్త్రాల్లో కూడా ధర్మానుకూల కార్యాలుగా చెప్పిన వాటిని అందరూ ధర్మం అనే భావిస్తారు. లోకయాత్ర నిర్వహణ కోసమే
ధర్మ నియమాల్ని ఏర్పరిచారు సుమా. ఉభయత్ర సుఖోదర్కగా ఇహ చైవ పరత్ర చ అలబ్ధ్వా నిపుణం ధర్మం పాపః పాపేన యుజ్యతే. ధర్మానుసారంగా ప్రవర్తిస్తే ఇహపరలోకాలు రెండింటిలో కూడా సుఖం దక్కుతుంది. పాపాత్ముడు ధర్మాన్ని సరిగా పాటించలేక పాపకర్మంలో పడి దుఃఖాన్ని అనుభవిస్తాడు. నచ పాపకృతః పాపాః ముచ్యంతే కేచిదాపది అపాపవాదీ భవతి యథా భవతి ధర్మకృత్ ధర్మస్య నిష్ఠాత్వాచారః త్వమేవాశ్రిత్య బోధ్యతే. పాపాత్ములు కొందరు ఆపదల్లో కష్టాలను అనుభవించి కూడా పాప ప్రవృత్తి నుండి బయటపడలేరు. ధర్మనిష్ట ఆచారం మీదనే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆచారాన్ని ఆశ్రయించి ధర్మస్వరూపాన్ని గ్రహించాలి. అక్కడ హారతి అద్దుకోమ్మా, హారతి అద్దుకొని తీర్థం ప్రసాదం అక్కడ ఉన్నాయి తీసు. యథా ధర్మ సమవిష్టః ధనం గృహ్ణాతి తస్కరః రమతే విర్హరన్స్తేన పరవిత్తమరాజకే. ఒక దొంగ ధర్మకార్యాలు చేస్తూ పరుల సొమ్ము అపహరిస్తాడు. అరాజక వ్యవస్థల్లో పరాయి సొమ్మును అపహరించిన ఆ దొంగ సుఖంగానే జీవిస్తాడు. యదాస్య తద్ధరంత్యన్యే తదా రాజనమిచ్చతి తదా తేషాం స్పృహయతే ఏ వైతుష్టా స్వకైర్ధనై. కానీ ఇతరులు తన ధనాన్ని అపహరించినప్పుడు ఆ దొంగ కూడా రక్షించే రాజు కావాలి అంటాడు. తమ సొమ్ముతో, అంటే వాడు దొంగిలించినప్పుడు అనుకోడు, ఇతరులు వాడి సొమ్ము దొంగిలించినప్పుడు మాత్రం ఈ రాజు ఏం చేస్తున్నాడు అని అనుకుంటాడనమాట. రక్షించే రాజు ఉండాలి నాకు, ఈ రక్షించకుండా ఈ దొంగలు పడి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకుండే రాజు వద్దు నాకు అనుకుంటాడు. తమ సొమ్ముతో తృప్తిగా జీవించేవారిలాగా తాను కూడా ఆలోచిస్తూ పరుల సొమ్ము అపహరించడం పాపం అంటాడు. అప్పుడు అభీతః శుచిరభ్యేతి రాజద్వారమశంకితః నహి దుశ్చరితం కించిత్ అంతరాత్మని పశ్యతి. పవిత్రాచరణం గలవాడు భయం లేకుండా బెరుకు లేకుండా రాజసన్నిధికి వెళ్ళగలుగుతాడు. తన అంతరాత్మలో దుష్ప్రవృత్తి లేదు కాబట్టి నిరాఘాటంగా సంచరించగలుగుతాడు. సత్యస్య వచనం సాధు న సత్యాత్ విద్యతే పరం సత్యేన విధృతం సర్వం సర్వం సత్యే ప్రతిష్ఠితం. అన్నిటిలోకి శ్రేయస్కరమైనది ఏమిటయ్యా అంటే సత్యం మాట్లాడటమే. సత్యం వద ధర్మంచర అంటారు. అందుకోసమే వేదవాక్ అది. అందులో ముందే సత్యం గురించే చెప్పారు. సత్యం మాట్లాడితే చాలు సర్వము శ్రేయస్కరంగానే ఉంటుంది. సత్యాన్ని మించింది ఏది లేదు. సత్యమే అన్నింటినీ పట్టి నిలుపుతుంది సుమా. సత్యమే అన్నింటికీ ప్రతిష్టాస్థానం. అభిపాపకృతో రౌద్రా సత్యం కృత్వా పృథక్ పృథక్ అద్రోహమపి సంవాదం ప్రవర్తంతే తదాశ్రయ. క్రూర స్వభావం గల పాపాత్ములు కూడా ఇతరేతర విషయాల్లో సత్యశబ్దం చేసే ద్రోహాల నుండి వివాదాల నుండి బయటపడతాడు. సత్యాన్ని ఆశ్రయించే తమ తమ పనుల్లో ప్రవర్తిస్తారు. తే చేన్నిధోధృతిం కుర్యుః వినశ్యేయుర సంశయం న హర్తవ్యం పరధనం ఇది ధర్మ సనాతన. పాపాత్ములు కూడా పరస్పరం శపథాలని విడనాడితే నిస్సందేహంగా నశిస్తారు. పరుల ధనాన్ని అపహరించకూడదన్నది సనాతన ధర్మం సుమా. మన్యంతే బలవంతస్తం దుర్బలై సంప్రవర్తితం యదా నీతి దౌర్బల్యం అధైషామేవ రోచతే. కొందరు బలవంతులు అలానే దుర్బలు, బలవంతులు బలం లేని వాళ్ళు కూడా ప్రవృత్తి మార్గంగా ధర్మాన్ని భావిస్తారు. కానీ విధివశాన వాళ్ళు కూడా దుర్బలులైతే వారికి కూడా ధర్మ మార్గమే రుచిస్తుంది. నత్యంతం బలవంతః భవంతి స్కునోపి వా తస్మాదనార్జనే బుద్ధిహీన కార్యాతే కదాచన.
లోకంలో ఎంత బలవంతుడైనా సుఖంగా ఉంటాడన్న నమ్మకం లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కుటిల కర్మలపై బుద్ధిని ప్రసరింప చేయకు. అసాధుభ్యోశ్చన భయం నారేభ్యో నౌర్యేభ్యో నరాజత అకించిత్ కస్యచిత్ కుర్వన్ నిర్భయ శుచిరావసీత్. ఎవ్వరికీ కీడు చేయని వాడికి దుర్మార్గుల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, పాలకుల వల్ల కానీ భయం ఉండదు. పవిత్రాచారం గలవాడు నిర్భయంగా జీవించగలుగుతాడు. సర్వదా సంగతేన మృగో గ్రామం ఇవేవాన్ బహుధా చరితం పాపం అన్యత్రైవానుపశ్యతి. గ్రామంలోకి ప్రవేశించిన జింకలాగా దొంగ అందరికీ భయపడుతూ ఉంటాడు. తాను ఇతరుల విషయంలో పాపకర్మలను ఆచరించినట్లు అందరినీ అలాగే పాపాత్ములుగా భావిస్తాడు వాడు. ముదిత శుచిరభ్యేతి సర్వతో నిర్భయం సదా నహి దుశ్చరితం కించిత్ ఆత్మనోన్యేషు పశ్యతి. శుద్ధాచారం గలవాడు ఎప్పుడు చింతకు లోనుగాడు, అంతటా నిర్భయంగా సంచరించగలుగుతాడు. తనకి ఎవరో కీడు చేస్తారని కూడా ఇతరులను భావించడు అతను. దాతవ్యమిచ్చయం ధర్మ ఉక్తో భూతహితేరతై తమ్మన్యంతే ధనయుత కృపణై సంప్రవర్తితం. భూతహితాన్ని కోరేవారు దానం చేయాలి అనుకుంటూ దానాన్ని కూడా ధర్మంగా భావించారు. కానీ ధనవంతులు దాన్ని దరిద్ర ధర్మంగా భావిస్తారు. యదా నేతి కార్పణ్యం అదహిషామేవ రోచతే నహ్యత్యంతం ధనవంత భవంతి సుఖినోపివా. లోకంలో ఎంత ధనవంతులైనా సుఖంగా ఉంటారన్న నమ్మకం లేదు. విధివశాన వారు దుస్థితికి లోనైతే వారు కూడా ధర్మాన్ని ఇష్టపడతారు. యదన్యైర్విహితం నేచ్చేత్ ఆత్మనః కర్మ పురుషః న తత్పరేషు కుర్వీత జానన్న ప్రియమాత్మనః. మనిషి తన విషయంలో ఇతరులు చేయకూడదని భావించిన పని ఇతరుల విషయంలో తాను కూడా చేయకూడదు. అదే చెప్తారు కదా, ఆత్మ ఉపమ్యేన సర్వత్రా అని చెప్తారు భగవద్గీతలో స్వామి కృష్ణ భగవాను. అంటే ఇతరులతోటి మనం ప్రవర్తించేటప్పుడు మనని కంపేర్ చేసుకోవాలి, మనతో పోల్చుకోవాలి. వాళ్ళకి మన పరిస్థితి వాళ్ళకు వస్తే ఎట్లా ఉంటుంది అనేది, వాళ్ళకి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి మనకు వస్తే మనకు ఎట్లా ఉంటుంది అనే భావన ఉండాలి, సంతోషంలో కానీ దుఃఖంలో కానీ. కాబట్టి ఇతరులు తనను ఏది చేయకూడదు అనుకుంటారో అది తను ఇతరులకు చేయకూడదు. తనకు అప్రియమైనది ఇతరులకు కూడా అప్రియమే కదా. యోన్యస్య సాధుపపతి సకంకిం వక్తుమర్హతి యదన్యస్య తతః కుర్యాత్ నమృష్యేదితి మే మతి. ఎవడైనా తాను వ్యభిచరిస్తూ ఇతరులకు ఎలా చెప్పగలడు? కానీ వ్యభిచారం కారణంగా ఇతరులను తాను నిందించినప్పుడు ఇతరులు తనను అలాగే నిందిస్తే భరించలేడు. జీవితం యః స్వయం చేచ్చేత్ కథం సోన్యం ప్రఘాతయేత్ యజదాత్మని చేచ్చేత తత్పరస్యాపి చింతయేత్. తాను జీవితాలను కోరుకునేవాడు ఇతరుల జీవితాలని భంగపరచకూడదు కదా. తాను తనకు కావాలని కోరుకునే వాటిని ఇతరులు కూడా పొందాలని ఆశించాలి కదా. అతిరిక్తై సంవిభజ్యేత్ భోగైరన్యాన కించనాన్ ఏతస్మాత్ కారణాత్ ధాత్ర కుషీదం సంప్రవర్తితం. దగ్గర అవసరానికి మించి ఉంటే దాన్ని లేని వారి కోసం వినియోగించాలి. అందుకోసమే బ్రహ్మ వడ్డీ ఏర్పాటు చేశాడు. ఒకళ్ళ దగ్గర ఉండదు, ఒకళ్ళ దగ్గర ఉంటుంది పరిస్థితులను బట్టి. అదే వడ్డీ, ధర్మ వడ్డీ తీసుకోవచ్చు అని పెద్దలు చెప్తారన్నమాట. యస్మిస్తు దేవా సమయే సంత్రిష్టేరం సదా భవేత్ అథవా లాభ సమయే స్థితిర్ ధర్మేపి శోభన. ఏ మార్గంలో దేవతలు నడుస్తారో అదే మార్గంలో మనుషులు కూడా నడవాలి. కనీసం ధనలాభ సమయంలో అయినా ధర్మబద్ధంగా ఉండటం మంచిది. సర్వం ప్రియాభ్యుపగతం ధర్మమాహూర్మనీషిణ పశ్చైతం లక్షణోద్దేశం ధర్మాధర్మే యుధిష్ఠిరా. అందరితో ధర్మబద్ధంగా ప్రేమపూర్వకంగా ప్రవర్తించడమే ధర్మం అని ధీమంతులు అంటారయ్యా. దీనికి భిన్నమైనదే అధర్మం.
సంక్షేపంగా ధర్మాధర్మ స్వరూపం ఇదే అని గ్రహించు. లోక సంగ్రహ సంయుక్తం విధాత్రా విహితం పురా సూక్ష్మ ధర్మార్థనీతం సతాంచరితముత్తమం. తొలుత బ్రహ్మదేవుడు సత్పురుషుల కోసం విధించిన ఉత్తమాచారమే లోక కళ్యాణ కారకం. దాని ద్వారానే ధర్మ సూక్ష్మతను అర్థ సూక్ష్మతను తెలుసుకోవాలి. ధర్మ లక్షణమాఖ్యాతం ఏతత్తే కురుసత్తమా తస్మాత్ ధనార్జనే బుద్ధి నతే కార్య కథంచన. ఓ ధర్మరాజా, ఓ కురుసత్తమా అని సంబోధిస్తున్నాడు. ఏతత్తే కురుసత్తమా. కాబట్టి ఈ విధంగా నువ్వు ధర్మలక్షణాన్ని నీకు తెలిపాను. నువ్వు ఎప్పుడు కూడా కుటిల మార్గం పైన నీ బుద్ధిని ప్రసరింపచేయద్దు. ధర్మ మార్గంలో నడువు. సత్యం వద ధర్మం చర. సత్యమే మాట్లాడు అని. ఇది మహాభారతి శాంతిపర్విని మోక్షతన్పుడుని ధర్మలక్షణే 19-ద్విశతమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 259వ అధ్యాయం. రేపు మనం 260 చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.